పుష్కరాలకు సమయం సమీపించింది. యాత్రికులు పుణ్యస్నానం ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం, లింగాలగట్టు ఘాట్లు యాత్రికులకు స్వాగతం పలుకుతున్నాయి. అదే సమయంలో పుష్కరాలను పురస్కరించుకుని పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగించుకుంటున్నారు. ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అవసరమైతే హెలికాప్టర్లను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్తో ముఖాముఖి ఇప్పుడు. కర్నూలు జిల్లాలో జరిగే కృష్ణా పుష్కరాల కోసం పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మనతో పాటు డీఐజీ రమణ కుమార్ గారు ఉన్నారు. ఏ విధంగా ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడు, ఎంతమంది అధికారులు, ఎంతమంది సిబ్బందిని నియమిస్తున్నారు, సీసీ కెమెరాలు కానీ ఎలాంటి నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు అనే వివరాలను ఆయన అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే సార్. ఈ కృష్ణా పుష్కరాలు కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి కదా, ప్రధానంగా 3 చోట్ల మనకి శ్రీశైలం, సంగమేశ్వరం, లింగాలగట్టు, వీటిల్లో ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడతారు? పోయినసారి పుష్కరాల కంటే ఈసారి పుష్కరాల్లో మేము ఎంటైర్ ఏరియా అంతా కూడా సీసీ కెమెరాస్తో కవర్ చేస్తున్నామండి. ఇదివరకు అటువంటి సిస్టమ్ లేదు. టోటల్ ఒక 250 కెమెరాస్ వరకు పెడుతున్నాము. ముందు భక్తులకు సేఫ్టీ, సెక్యూరిటీ, ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండాను, ముఖ్యంగానేమంటే ప్రతి ఘాట్ ఏరియాలో కూడా ఏమంటే హోల్డింగ్ ఏరియాస్ లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఘాట్ లోపల ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని పంపించడము, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయటము. తర్వాత ఇంకొకటి ఏం చేసామంటే మేము టెక్నాలజీ ఉపయోగించుకుని బాడీ కౌంట్ కూడా మేము తీసుకుంటున్నామండి. మేము ఇది కాకుండానేమంటే డ్రోన్స్ను కూడా ఉపయోగించుకుంటున్నామండి. 2 డ్రోన్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ది మాస్టర్ కంట్రోల్. ఈ మాస్టర్ కంట్రోల్లో మా పోలీసుతో సహితంగా అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ ఉంటారు. ఈ పోలీస్ ఫోర్స్ కేవలం కర్నూలు పోలీస్ ఫోర్స్, కడప పోలీస్ ఫోర్సే కాకుండాను వీఆర్ గెటింగ్ పోలీస్ ఫోర్స్ ఫ్రమ్ ది కర్ణాటక స్టేట్ ఆల్సో. దేశంలో కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి వీ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ కంటింజెన్సీ ప్లాన్స్ ఆల్సో. కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టి సపోజ్ అనుకోనటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే వెంటనే హౌ టు రియాక్ట్. సో దానికి కూడా మేమేమంటే మాకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. బీడీ టీమ్స్ ఎలాగో ఉన్నాయి. అది కాకుండా మేము ఏపీఎస్పీ ఉన్నది. ఇది కూడా కాకుండానేమంటే ఆక్టోపస్ కంపెనీని తీసుకుని వచ్చాము. వాళ్ళు కూడా రెకీ చేసుకోవటము, తర్వాత ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటము, ఇవన్నీ చేస్తున్నాము. సో ఇదే కాకుండా ఏమంటే ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా మేము పెట్టుకుంటున్నామండి. ఇఫ్ నెసెసరీ ఎన్ఎస్జీతో కూడా మేము కాంటాక్ట్లు పెట్టుకున్నామండి మేము. సో కాంటాక్ట్ పెట్టుకుని ఎన్ఎస్జీ ఆల్సో ది మూమెంట్ ఇఫ్ ట్రిగర్ ఇట్ ఇమీడియట్గా ఫ్లైట్లో వితిన్ 2 అవర్స్లో ఇక్కడికి వచ్చేటట్టు కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామాట. యాక్చువల్గా మనకి శ్రీశైలం రావాలంటే ఘాట్ సెక్షన్ చాలా ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్లో మనకి సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. ట్రాఫిక్ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అని ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి ఎట్లాంటి సిస్టమ్, ఎట్లాంటి వ్యవస్థ ఉంది? ట్రాఫిక్ సిస్టమ్ అది ఆత్మకూరు టు దోర్నాలో వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడైనా సరే అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దానికి ఏం చేసామంటే నేషనల్ హైవే కింద వస్తుంది కాబట్టి, సింగిల్ రోడ్ కాబట్టి వస్తుంది. అప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మాట్లాడుకుని బికాజ్ అది హైవే కింద వస్తుందండి. 45 లొకేషన్స్ ఐడెంటిఫై చేసి అక్కడంతా కూడా వైడెన్ చేసామండి. అయితే ఎక్కడైనా సరే ట్రాఫిక్ అవాంతరం జరిగినప్పుడు బై బ్రేక్ డౌన్ ఆఫ్ ద వెహికల్స్, టోయింగ్ వెహికల్స్ పెట్టుకున్నామండి, రికవరీ వ్యాన్స్ పెట్టుకున్నాము. ఇది కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా చేసామంటే రిపీటర్ స్టేషన్స్ 7 రిపీటర్ స్టేషన్స్, 8 రిపీటర్ స్టేషన్స్ పెట్టుకున్నామండి. సో 8 రిపీటర్ స్టేషన్స్ పెట్టుకుని ఎక్కడైనా మళ్ళీ ఆ ఫారెస్ట్లో ఎక్కడైనా షాడో ఏరియా ఉంటే ఆ షాడో ఏరియాలో హ్యామ్ రేడియో సిస్టమ్ కూడా పెట్టుకున్నామండి. ప్రధానంగా మనది శ్రీశైలం అంటే ప్రస్తుతం నక్సలైట్ యాక్టివిటీస్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. దీనికి సంబంధించి ఎట్లా మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం? ఇక్కడ మాకు దాదాపు 3500 హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. తర్వాత సుండిపేంటలో కూడా ఆల్ హౌస్ హోల్డ్స్ ఇవి మొత్తం అంతా కూడా ఎన్యూమరేషన్ చేసామండి. ఎన్యూమరేషన్ చేసి ఏ వీధిలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాటి వీడియోగ్రఫీ చేసామండి. అందులో అక్కడ ఓనర్స్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, రీసెంట్గా పాస్ట్ 6 మంత్స్లో ఎవరైనా కొత్తగా వచ్చారా, సో ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా మా డిఎస్పీ మేడము తర్వాత ఆఫీసర్స్ అంతా కూడా ఆల్రెడీ అది కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా మేము వెతుకుతున్నామండి. ఆక్టోపస్ ఆల్రెడీ వచ్చిందండి. సో తర్వాత మాకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిస్టమ్ ప్రకారం అసలు ఎప్పటికప్పుడు మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుందండి. మాకు వీ హ్యావ్ ది అలర్ట్ ఫ్రమ్ ది ఐబీ ఆల్సో, స్టేట్ ఇంటెలిజెన్స్ ఆల్సో, అపార్ట్ ఫ్రమ్ అవర్ స్టేట్ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సార్ మనకి ట్రాఫిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మనకు పార్కింగ్ కానీ ఈ పార్కింగ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వెహికల్స్ ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఒకటి పెట్టాము మేము. తర్వాత ఎక్కడికెక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం కాబట్టి బస్సెస్ అన్నీ కూడా దాదాపు ఒక 1000 బస్సులు వచ్చినా సరే
మాకు ఈజీగా పెట్టుకోవడానికి అక్కడ మల్లమ్మ కన్నీరు ఏరియా దగ్గర అంతా కూడా మేము చేసాము. ఎక్కడెక్కడ బోర్డ్స్ పెట్టాము. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, తెలంగాణ స్టేట్ బస్సెస్, కర్ణాటక స్టేట్ బస్సెస్, వీటన్నిటికీ కూడా ఏ కేటగిరీ వైజ్ చేసామండి. అది కాకుండా మళ్ళీ కార్లన్నిటికీ కూడా 4 వీలర్స్ అన్నిటికీ కూడా సెపరేట్ పార్కింగ్ పెట్టాము ఫ్రమ్ మల్లమ్మ కన్నీరు నుండి టువర్డ్స్ టెంపుల్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇది డిఐజీ రమణ కుమార్ గారు చెప్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం, కర్నూలు జిల్లా.